ఉదయం 9 గంటలకు సిలువ వేయబడి సాయంత్రం 3 గంటల వరకు సిలువలో వేలాడి ఆ సిలువలో 7 మాటలను మన కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి ఆ 7 మాటలను మనకు ఆయన ఇచ్చి వెళ్ళాడు. ఆ 7 మాటలను మనము ధ్యానించుకుందాం. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణమైన సంఖ్య అని మనము తెలుసుకోవాలి. పరిపూర్ణమైన సంఖ్య. 7 చాలా ఇష్టం. ఈ లోకానికి 7 అంటే ఇష్టం ఉండదు, కానీ దేవుని ప్రజలకు 7 అంటే చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు 7 అనే సంఖ్యను బైబిల్లో చాలాసార్లు ఎన్నుకున్నాడు, మాట్లాడాడు. మీరు గమనించవచ్చు, ఆది కాండంలోనే 6 రోజులు దేవుడు సృష్టిని చేసి 6వ రోజున మనిషిని చేసి 7వ రోజున విశ్రమించాను అన్నాడు. 7వ దినమును నేను ఆశీర్వదించాను, ఆ 7వ దినమును నేను పరిశుద్ధపరిచాను అన్నాడు. ఇక ముందుకెళ్తే నోహావుతో దేవుడు అన్నాడు, 7 దినములకు నేను వర్షాన్ని కురిపించి జల ప్రళయం రప్పించి ఈ భూమి మీద ఉన్న సమస్త జనులను తూడ్చేస్తాను అన్నాడు. జలప్రలయం వచ్చిపోయిన తర్వాత ఇంద్రధనుసును దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఎన్నడూ జలప్రలయం ద్వారా మనుషులను ముంచివేయను అని ఒక నిబంధన చేశాడు. వర్షకాలంలో ఒక ఇంద్రధనుసు మనం చూస్తాం ఆకాశంలో. అది 7 రంగులు కలిగినటువంటిది, 7 కలర్స్ దాంట్లో ఉంది అని మనము గమనించాలి. 7 అనేటువంటి మాట బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. 7 లేవికాండము 4వ అధ్యాయము 6వ వచనం, లేవికాండము 14వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాసి ఉందంటే 7 సార్లు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షించమని రాసి ఉంది. గొర్రెపిల్ల రక్తము 7 సార్లు ప్రజల మీద ప్రోక్షిస్తే వాళ్ళు పరిశుద్ధులవుతారని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, 7ను దేవుడు ఎందుకో మరి ఏర్పాటు చేసుకున్నాడు. 7 అంటే దేవునికి ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి 7 దేవుడు కోరుకున్నటువంటిది. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 40వ అధ్యాయం 22వ వచనం 26వ వచనం చూసినట్టయితే ఆ దేవుని యొక్క మందిరానికి 7 మెట్లు ఉన్నట్లు బైబిల్ సెలవిస్తుంది. మందిరానికి ఎక్కిపోవాలంటే 7 మెట్లు ఆ మందిరానికి ఉన్నాయని మనం చూడొచ్చు. ఇలాగ 7 అనుకుంటూ పోవాలంటే చాలా సంగతులు రాయబడ్డాయి. నయామాన్ అనేటువంటి రాజుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎలీషా అన్నాడు, నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, అప్పుడు నీ దేహము పసిబిడ్డ దేహం వలె అవుతుంది అన్నాడు. ఆ రాజు ఈ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం 7 సార్లు మునిగినప్పుడు ఏమైంది? అద్భుతంగా స్వస్థత జరిగినట్లు మనం చూస్తున్నాం. 7లో ఏదో ప్రత్యేకత ఉంది. 7 అనేటువంటి సంఖ్య అది ఆశీర్వాదకరమైంది. బైబిల్లో 7 అనేటువంటి మాటలు చాలా ఉన్నాయి. యాకోబుకు వాళ్ళ మామ దగ్గర 7 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఒక బిడ్డనిచ్చిండట. ఇంకో బిడ్డ కావాలంటే ఇంక 7 సంవత్సరాలు ఉద్యోగం చెయ్యి అన్నాడట. అట్లా ఈ యాకోబు 7 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి 2 భార్య బిడ్డలను పెళ్లి చేసుకున్నట్టు మనం బైబిల్లో చూడొచ్చు. యోసేపు ఐగుప్తులో ఫరోకు కల వచ్చింది. ఏం కల వచ్చింది? 7 బక్క ఆగులు 7 బలిసిన ఆగులని మింగేసినాయట. ఆ కళ అర్థం తెలియక యోసేపుని పిలిపించి యోసేపుని అడిగితే యోసేపు అన్నాడు, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, అలాగే 7 సంవత్సరాలు సమృద్ధి పంట వర్షాలు కురవబోతున్నాయి అంటాడు. 7 బైబిల్లో అనేక చోట్ల 7 అని రాయబడింది. దేవుని గురించి రాయబడింది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 7కు చాలా ప్రాముఖ్యత ఉన్నది అని మనం గ్రహిస్తున్నాం. దేవుని 7 ఆత్మలు, 7 దీపస్తంభములు, 7 దీప సువర్ణ స్తంభములు, 7 పాత్రలు, 7 సంఘాలు, 7 దూతలు, 7 తెగుళ్ళు,
7 బూరలు, ఇలాగా బైబిల్లో 7 7 7 7. పెళ్ళి అయితే 7 అడుగులు వేయాలంట. వేస్తారా? మీరు వేసారా? పెళ్ళి చేసినప్పుడు ఎన్ని అడుగులు వేయాలి? 7. చచ్చిపోయినప్పుడు ఎన్ని అడుగుల స్థలం కావాలి? 7 అడుగుల స్థలం కావాలి. దేవుని బిడ్డలారా, 7 చాలా ప్రశస్తమైంది, ప్రాముఖ్యమైంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మాట్లాడిన మాటలు కూడా 7. ఈ 7 సంపూర్ణ సంఖ్య. మనుషులకు కావలసిన సద్బోధ, సందేశం, అందరికీ కావలసిన సందేశం ఈ 7 మాటల్లో ఉంది. కాబట్టి ఈరోజు 7 మాటలను మనము వివరణగా వింటున్నాం, తెలుసుకున్నాం. నేను ఒక మాట ఈరోజు మీకు తెలియజేస్తా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము మనం పొందిన మరణం, మనుషులు పొందే మరణం లాంటిది కాదు. మనకొచ్చిన మరణం ఎలాంటిది? రోమా, మీరెవరు చదివే అవసరం లేదు కానీ 6వ అధ్యాయము 23వ వచనం, రోమా 5వ అధ్యాయము 12వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 17 మొదటి నుండి 17 వచనాలు మనము చదవచ్చు. కీర్తన 89 48 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపం వలన వచ్చు జీతం మరణము అని రాసింది. అసలు మరణం ఎందుకు వచ్చింది? పాపం వలన వచ్చింది. ఎవరు చనిపోవాలి? పాపం చేసిన వాళ్ళు చనిపోవాలి. ఇలాగైతే మరి యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? యేసు ప్రభులో ఏ పాపం లేదు కదా. యేసయ్యలో పాపం ఉందా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఈ ప్రపంచానికి ఆయన సవాల్ చేసిండు. దేవునిలో ఏ పాపం లేదు, దేవునిలో చీకటి లేదు. ఆయన పరిశుద్ధుడు, నిందారహితుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు లేనివాడు, దేవుడు చావు పుట్టుకలు లేనివాడు, పుట్టడు చావడు. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయిందంటే పాపం ద్వారా చనిపోయాడా? ఈరోజు మనుషులు ఎలా చనిపోతున్నారు? పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోవడానికి కారణం ఏంటి? ఆయన పాపం చేశాడా? పాపం వల్ల వచ్చిన మరణమా ఆయనకు వచ్చిన మరణము? కానే కాదు. ఇదొక అద్భుతమైన మరణం, ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి మరణం. యేసుక్రీస్తు ప్రభు సిలువ పైన పొందిన మరణము అద్భుతమైంది. యేసు ప్రభు అంటాడు, నన్నెవరు చంపరు, నాకెవరు శిక్ష వేయలేదు, నన్ను చంపడానికి ఎవరికీ అధికారం లేదు, నాకు నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటాడు, నాకు నేనే ప్రాణాన్ని పెడుతున్నా, నన్ను చంపే అధికారం ఎవరికి లేదు. ఏమంటాడు ఆయన? ఎవరు నా ప్రాణం తీసుకోలేడు, ఎవరు నన్ను చంపలేరు. మీరు అనుకుంటున్నారు ఆ రోజు యూదులు, పరిసయ్యులు, ప్రజలందరూ కలిసి యేసు ప్రభుని సిలువకేశారు. సిలువలో నుండి దిగిరా, సిలువలో నుండి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నాడు దొంగ. యేసుక్రీస్తు ప్రభు రక్షించుకోవాలనుకుంటే క్షణం పట్టదు. యేసు ప్రభే చావడానికి వచ్చాడు, ప్రజల కోసం చావడానికి వచ్చాడు. బైబిల్స్ వాక్యంలో ఇలా రాసింది చూడండి. యోహాను సువార్త 11:49 53 వచనాల వరకు ఏముందంటే శుభ శుక్రవారం గురించి రాసింది. శుభ శుక్రవారం ఎందుకు వచ్చిందంటే ఈ వచనాన్ని బట్టి వచ్చింది. అక్కడ ఏం రాసిందంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోవడము ఉపయుక్తము. ఏముంది? యేసుక్రీస్తు చనిపోవడము, ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు చనిపోవడము ఉపయుక్తము. అది మంచి శుక్రవారం, ఇది మంచి రోజు. యేసయ్య మన కొరకు చనిపోయాడు, తనకు తానే చనిపోయాడు. ఎవరు ఆయనకు సిలువ వేయలే, తను వేయించుకోవడానికి వచ్చాడు.
ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పాపం వల్ల వచ్చిన మరణం కాదు ఇది, కావలసి ఆయన మరణం పొందుతున్నాడు. మనం అర్థం చేసుకోవాలి, లేఖనాలను అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడడానికి జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయమైంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం, జగదుత్పత్తికి ముందే ఆయన బలి పశువుగా వధింపబడిన గొర్రెగా ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. ఎప్పుడు నిర్ణయమైంది? తరతరాలు, శతాబ్దాలు మొదలుకొని యేసుక్రీస్తు మరణం గురించి ప్రవచనాలు ఉన్నాయి. తరతరాలుగా, శతాబ్దాలుగా యేసుక్రీస్తు ప్రజల కొరకు మరణం పొందాలని ప్రవచనాలు రాయబడినాయి. కాబట్టి లేఖనములు నెరవేర్చడం కోసము యేసుక్రీస్తు మరణమయ్యడానికి ఆయన సిలువకెక్కాడు. ఎవరు ఆయనకు మరణము విధించలే. ఏం రాసింది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో? భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవని పేరు రాయబడాలో. చూసారా, ఎప్పుడు ఈ గొర్రె వధింపబడిందంట? జగదుత్పత్తికి ముందే, సృష్టికి ముందే ఈ యేసుక్రీస్తు మరణించాలని రాసి ఉంది. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో రాసి ఉన్న మాట ఇంకేంటంటే, ఎబ్రీ పత్రిక 9:16 వచనంలో, మరణ శాసనము రాసిన వాని ప్రాణము తథ్యం అవశ్యకం. మరణ శాసనం ఎవరైతే రాశాడో ఆయన మరణము అవశ్యకం కావాలి. మరణ శాసనం రాసిన దేవుడు మరణించాలి కాబట్టి యేసు ప్రభు సిలువలో మరణించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరో పాపం ఆయనకు సిలువ వేశారని, కాళ్ళలో మేకులు కొట్టిరని పట్టుకొని గట్టిగా బంధించేసిరు. ఇక ఇడిపించుకునే శాత కాదు యేసుప్రభుకి. ఒకరోజు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురుని గద్దించిండు. పేతురు ఏం చేసిండు? యేసుప్రభును పట్టుకోవడానికి వచ్చిన బంట్రవుతుని చెవు తెగ నరికేశాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పేతురు ఆగు, కత్తితో సాధనం చేయకు. కత్తితో సాధనం చేయవాడు కత్తితోనే సస్తాడు. నేను కత్తితో సాధనం చేయడానికి రాలే, యుద్ధం చేయడానికి రాలే. నా కోసం నువ్వు హెల్ప్ చేయవలసిన అవసరం ఏం లేదు. ఒకవేళ నేను ఈ మరణం వద్దనుకుంటే క్షణంలో, ఇందాక ఎవరో చదివారు, ఒక దేవదూత వస్తే లక్షల మందిని చంపేస్తుంది. ఒక్క దేవదూత వచ్చినా లక్షల మందిని చంపేస్తుంది. మత్తయి సువార్త 26:53లో యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నా తండ్రిని అడిగితే 7,02,000 దూతలను పంపగలడు. మత్తయి సువార్త 26:53 సెలవిస్తుంది. పేతురు, ఒకవేళ నేను తండ్రిని వేడుకుంటే, తండ్రి వీళ్ళని చంపడానికి దేవదూతలను పంపమంటే ఆయన 7,02,000 దేవదూతలను ఇప్పుడే పంపించగలడు. ఇప్పుడే వీళ్ళందరినీ సంహరించగలడు. ఈ గెచ్చమన్న తోటలో వీళ్ళందరినీ సమాధి చేయగలడు నా దేవుడు. నేను అనుకుంటే వీళ్ళందరినీ చంపేస్తా. ఎవరు నన్ను సిలువకేయలేరు, ఎవరు నన్ను బంధించలేరు, ఎవరు నాకు శిక్ష విధించలేరు. నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. 8,000 దూతలు వస్తారట. 7,02,000 దూతలు ఇప్పుడు అడిగితే నా దేవుడు పంపిస్తాడు ఈ సిలువ నుండి నన్ను విడిపించడానికి. ఎన్ని లక్షల దూతలు? 7,02,000 దూతలు పంపించగలడు. మరి ఒక్క దూత ఎంతమందిని చంపుతుంది? లక్షల మందిని ఒక్క దూతనే చంపుతుంది. మరి ఇన్ని దూతలు పంపించగలడు నా దేవుడు. నేను అనుకుంటే సిలువకి ఎక్కవలసిన అవసరం నాకు లేదు. కానీ ఇది ప్రవచనాత్మకమైన మరణం. ఇది జగదుత్పత్తికి ముందే నిర్ణయించబడినటువంటి మరణం. ఇది ప్రజల కొరకు, ప్రజల కళ్యాణం కోసం, ప్రజల పాప పరిహారం కోసం ఆ దేవుడు, ఆ రక్షకుడు, ఆ విమోచకుడైన యేసు సిలువలో మరణించాలి కాబట్టి ఆయన వచ్చాడు. మీకు ఒక చక్కటి విషయం కూడా చెప్తాను. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా అంతటి నేనే, యోహాను సువార్త 10:18, నా ప్రాణం నేనే పెడుతున్నా అన్నాడు. ఏమన్నాడు? నా అంతటి నేనే నా ప్రాణాన్ని అర్పిస్తున్నా. నన్ను ఎవరు చంపలే, ఎవడు నా ప్రాణం తీసుకొనడు.
నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు గురించి ఏడవలసిన అవసరం లేదు. ఏడుపు ముఖం పెట్టుకొని కుసోకు. ఆయనకి ఎవరు బాధ పెట్టలే, ఎవరు శ్రమ పెట్టలే, పెట్టింది నువ్వే. ఎవరో కొట్టిరని, ఎవరో మొదలు దిగొట్టిరని ఏడుస్తున్నావా నువ్వు అసలుకి యేసు ప్రభుకు ముళ్ళ కిరీటం పెట్టిందే నువ్వు. యేసు ప్రభు కాళ్ళలో శీలలు కొట్టిందే నువ్వు. మేకులు కొట్టిందే మీరు ఏడవలసిన అవసరం లేదు. ఆయన కోసం కలకల పోవలసిన అవసరం లేదు. యేసు ప్రభు అన్నాడు, నేనే పెడుతున్నా, నేనే తీసుకుంటా. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. యేసు ప్రభు చివరిలో ఏమన్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను తీసుకో. ఇదిగో, తన ప్రాణాన్ని తను పట్టుకొని తండ్రికి అప్పగించినట్టుగా ఉంది ఈ మాట. ఇప్పుడు మన ప్రాణం మన చేతులు ఉందా? నీ ప్రాణాన్ని నువ్వు పట్టుకోగలవా? నీ ప్రాణాన్ని అప్పగించగలవా? నీ ప్రాణాన్ని తీసుకోగలవా? పెట్టుకోగలవా? నీకు చేత కాదు. ఇది ఎవరికి అసాధ్యమైన విషయమే. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఒక్కనికి సాధ్యం. తండ్రి, నా ఆత్మను ఇగో నీ చేతిలో. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను తీసుకొని తండ్రికి ఇవ్వకపోతే 3 రోజుల దాకా చచ్చేవాడే కాడు. చావాలంటే 3-4 రోజులు పడుతుంది సిలువలో చావాలంటే. దొంగలు యేసుప్రభు కంటే ముందు సిలువ వేయబడ్డారు, వాళ్ళు ఇంకా చావలే. ముందు సిలువ వేయబడిన వాళ్ళు చావలేదు, వెనకసిరి సిలువ వేయబడిన యేసుక్రీస్తు వాళ్ళకంటే ముందు చచ్చాడు. ఎవరు చంపిరు? తనే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించేశాడు, కన్ను మూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చావగలడు, బ్రతకగలడు. ఇదిగో, నేను మృతుడనైతిని కానీ యుగ యుగముల వరకు నేను సజీవుడనై ఉన్నాను అంటాడు. ప్రకటన గ్రంథం 1:18-19 వచనాలు మనం చూసినట్లయితే ఆయన మృతుడు అవ్వగలడు, సజీవుడు అవ్వగలడు, ప్రాణాన్ని తీసుకోగలడు, పెట్టగలడు. ఆయన సిలువలో మన కొరకు మరణించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా ప్రాణాన్ని పెడుతున్నా, తండ్రి నా ప్రాణాన్ని తీసుకో. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగింది తెలుసా? మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. చూసారా యేసుప్రభు మరణం ప్రత్యేకత? ఒక మనిషి చనిపోయే మరణం కాదు ఇది. మనుషులందరూ పాపం చేసి చచ్చిపోతురు, నరకం వెళ్ళిపోతురు. యేసుప్రభు ఆ మరణం కాదు ఇది. ఇది ఒక అద్భుతమైన మరణం. ఇది దైవ చిత్తానుసారమైన మరణం. ఇది తరతరాల నుండి, శతాబ్దాల నుండి ప్రవచనాలు పలికినటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్పు మరణం ఇది. ఇది జగదుత్పత్తికి ముందే నిర్ణయించబడినటువంటి మరణం ఇది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మరణం పొందినప్పుడు మధ్యాహ్నం చీకటి అయిపోయింది, 3 గంటల వరకు కటిక చీకటి. ఇంకేం జరిగింది చూడండి, 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను. అనేక మంది పాపులకు, ప్రజలకు దేవుని దగ్గరికి రానీకి ఒక త్రోవ ఏర్పాటైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చావక ముందు ప్రజలు డైరెక్ట్ దేవుని దగ్గరికి రానీకి వీలు లేదు. తండ్రి, అబ్బా, నాయనా అని పిలవనీకి అధికారం లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఆ అవకాశాన్ని మనందరికి ఇచ్చాడు. దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగిపోయింది. అనగా ఏమంటాము? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, డైరెక్ట్ తొవ్వ ఏర్పడ్డది. ఒకప్పుడు ప్రజలు ఆభరణంలో మాత్రమే రావాలి, గంగాలం ఉంటుంది అక్కడనే ఉండాలి ప్రజలు, పరిశుద్ధ స్థలంకి రానికి వీల్లేదు. ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి అసలుకి పోనీకి వీల్లేదు.
ఒక సేవకుడు మాత్రమే పోవాలి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి, అది కూడా సంవత్సరానికి ఒకసారి. ఆ సేవకుడు సంవత్సరానికి ఒకసారి పోవాలి కాబట్టి ఒకవేళ ఆ సేవకుడు అపవిత్రుడై ఉంటే సస్తాడు అక్కడనే. అందుకనే ఆయన నడుముకు ఒక తాడు కడతారు. ఇప్పటి వరకు సిఎస్ఐ గురువులు ఆ గుర్తును మనకు చూపిస్తారు. ఆ గురువులను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిఎస్ఐ గురువుల నడుముకు ఏముంటుంది? పాస్టర్ల నడుముకు తాడు ఉంటుంది. ఎందుకు ఆ తాడు మీకు తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉంటాడు కాబట్టి వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి కాబట్టి ఒకవేళ ఈ గురువు అపరిశుద్ధుడిగా ఉంటే, పాపాత్ముడై ఉంటే అల్ల కోంగానే సస్తాడు. మరి సచ్చినోని ఎవరు తేవాలి? తేనికి పోతే వాడు చేస్తాడు. అందుకని ఒక తాడు కట్టి పెట్టిర్రు ముందే గుంజుకోవడానికి, సమాధి చేయడానికి. అప్పుడు అట్లుండే. యేసుక్రీస్తు సావక ముందు ఇవన్నీ ఉండే, కానీ ఇప్పుడు లేవు అవి. అందుకే డేవిడ్కి అక్కడ వాడండి అంటే డైరెక్ట్ ఈడికి వస్తారు వీళ్ళు. వీళ్ళకొకటి మంచి పులిపీఠం పెట్టి పాడండి అక్కడ అంటే ఈడికి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది, మరి దేవుడు ఇచ్చిండు. మరి హల్లెలూయా. ఇది అందరిది, ఇది అందరిది, అందరికీ ఇది వాడుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత అనేది ఏం లేదు, మనందరం సమానమే. దేవాలయం తెర పైనుండి రెండుగా చినిగిపోయింది అంటే అర్థం ఏంటంటే ప్రజలందరికీ దారి ఏర్పడ్డది. అందరూ వచ్చి యేసయ్య దగ్గర మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. అందరికీ అవకాశం ఉంది. అందరూ నోరిప్పి దేవుని మాట్లాడవచ్చు. అప్పుడేమో దేవుని నామం ఉచ్చరించడానికి వీల్లేదు. సేవకుడే చేయాలి, వీళ్ళు చేయించుకోవాలి. సేవకుడే వచ్చి ప్రార్థన చేయాలి, వీళ్ళు చేయించుకోవాలి. కానీ ఇప్పుడు మీరు డైరెక్ట్ దేవునితో మాట్లాడుకోవచ్చు. ఇర్మియా 3:33 డైరెక్ట్ కలెక్షన్ మీ అందరికీ. దేవునితో మాట్లాడుకోవచ్చు, దేవునితో సహవాసం చేయొచ్చు, మీ కష్ట దుఃఖాలు దేవునితో చెప్పుకోవచ్చు. ఈరోజు దేవాలయం తెర చినిగింది, త్రోవ ఏర్పడింది, సమస్త జనులు యేసయ్య దగ్గరికి రావచ్చు. యేసయ్య చనిపోయినప్పుడు దేశమంతా చీకటి కమ్మడము, దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినగడము, మూడవది భూమి వణికెను. ఏమైందంటే ఆయన చనిపోయినప్పుడు భూమి గజ 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 వణికింది. ఎన్ని బిల్డింగ్లు కూలిపోయినాయో తెలియదు ఆ రోజు. ఈరోజు ఒక్కొక్కసారి న్యూస్లో వింటున్నాం కదా, అక్కడ భూమి కదిలిందంట, బిల్డింగ్లు కూలిపోయినాయంట. మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు, ప్రాణాన్ని అర్పించినప్పుడు భూమి గజ గజ వణికిందట, దేశమంతా చీకటి అయిందంట, దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగిందంట అని రాసింది. అదన్నమాట యేసు ప్రభు చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? శత్రువులను క్షమించాలి, ప్రేమించాలి. ఇప్పుడు అట్లా క్షమించుకొని ప్రేమించుకున్నాం అనుకో, గొడవలు ఉంటాయా? కయ్యాలు అవుతాయా? తగాదాలు అవుతాయా? తన్నుకుంటారా? కొట్టుకుంటారా? పిఎస్కి వెళ్తారా? కోట చుట్టూ తిరుగుతారా? క్షమాగుణము నీలో నాలో ఉంటే, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ క్షమాగుణం ఉంటే ఈరోజు గొడవలే లేవు. యేసు ప్రభు నేర్పించిన మొదటి మాటలో మీరందరూ క్షమించుకోండి, సహించుకోండి, ఓర్చుకోండి, భరించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, కలిసిమెలిసి బ్రతకండి, సహోదరులు అందరు కలిసి ఉండండి, కలిసిమెలిసి ఉండండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము దేవుడు చెప్పాడు. అది రెండవ మాట. సందేశం ఏంటంటే మనం కూడా క్షమించుకోవాలి. స్తోత్రం చెప్పండి. రెండవ మాట భావము ఇందాక మనం విన్నాం, జాషువా చక్కగా వివరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దొంగలో ఉన్నటువంటి భక్తి బహు గొప్పది, దొంగలో ఉన్నటువంటి విశ్వాసం బహు గొప్పది. ఈయన దొంగని పిలువబడ్డాడు, కానీ ఈయన జ్ఞానవంతుడు, విచక్షణ జ్ఞానం కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు, చక్కటి ఆలోచన కలిగిన వాడు. మరి ఈయన చర్చికి వెళ్ళిండో లేదో తెలియదు, ఈయన బైబిల్ చదివిండో లేదో తెలియదు, కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును మాత్రం సంపూర్ణంగా నమ్మిండు, సంపూర్ణంగా తన పాపములను ఒప్పుకున్నాడు. ఇది మనకైతే తగిందే, అదే పశ్చాత్తాపం.
ఇది మనకు తగిన శిక్ష ఇది, కానీ ఆ నీతిమంతునికి తగదు. యేసు ప్రభు నీతిమంతుడని, యేసు ప్రభు దేవుడని, ఆయన ఏ నేరం చేయలేదని రెండవ దొంగ తన మాటల ద్వారా మరి దేవుని ఘనపరుస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడుతున్నాడు. ఈ రెండవ దొంగలో ఉన్నటువంటి సుగుణములు చూడండి, అందుకే ఆయన రక్షింపడ్డాడు. మొదటి దొంగ గర్వించిండు, అతడు కూడా ప్రార్థన చేసిండు, కానీ అది సరి అయిన ప్రార్థన కాదు. పరిసయ్యుడు, సుంకరి ప్రార్థన చేశారు కదా బైబిల్లో. ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు? సుంకరి ప్రార్థన విన్నాడు. పరిసయ్యుని ప్రార్థన వినలే. పరిసయ్యుని ప్రార్థన ఎందుకు వినలే? అతడు గర్విష్ఠుడు. మొదటి దొంగ అన్నాడు, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు నీకు ఇష్టమైతే. ఏంటిది ఇది? ఏం ప్రార్థన ఇది? నన్ను బాగు చేసుకో, నేనైతే తాగుతూనే ఉంటాను, నా తాగుడు మాన్పి. నేను సినిమాలు చూస్తూనే ఉంటా, నీ ఇష్టమైతే నా సినిమాలు మాన్పి. నేను పాపాలు చేస్తా, వ్యభిచారాలు చేస్తా, అన్ని తప్పులు చేస్తా, నువ్వు దేవుడవైతే నా తప్పులు మాన్పి. ఏంటిది ఈ ప్రార్థన? ఇది గర్వంతో కూడిన ప్రార్థన. ఇటువంటి వారిని దేవుడు క్షమించడు. పశ్చాత్తాపడాలి, చేసిన తప్పులు ఒప్పుకోవాలి. ఇది నాకు తగిందే ప్రభువా, ఇది మాకు తగింది. దేవునికి భయపడి యేసు ప్రభు దేవుడని గుర్తించి తన పాపములు ఏమని ఒప్పుకుంటున్నాడు తెలుసా? ఎంత తగ్గింపు ప్రార్థన చేసిండు తెలుసా ఈయన? యేసు, యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఈ దొంగ యేసు అనగా రక్షకుడా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది ఎంత దీనమైన ప్రార్థన! నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను రక్షించు కాదు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదే దీనత్వం. అందుకనే దేవుడు దీనులను హెచ్చిస్తాడు, తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. ప్రార్థనలో దీనం ఉండాలి, మన బ్రతుకులో దీనం ఉండాలి, మన మాటల్లో దీనం ఉండాలి. కఠినత్వం ఉండొద్దు, దయ ఉండాలి మన మాటల్లో. యేసుప్రభు మాటలు దయగలిగిన మాటలు, ఆయన చూపు కనికరముతో కూడింది. ఆయన బిడ్డలమైన మనము దీనత్వంలో ఉండాలి, దీనంగా ప్రార్థన చేయాలి, తగ్గించుకోవాలి. రెండవ దొంగ చేసిన పనులు చక్కగా అతని ప్రార్థన, అతని తగ్గింపు, అతని యొక్క విశ్వాసము, అతని యొక్క భక్తి దేవుడు మెచ్చుకున్నాడు. యేసుప్రభుకు అంగీకారమైంది. అందుకే యేసుప్రభు అన్నాడు, నేడే నాతో కూడా పరదేశంలో ఉందువు. వెంటనే ఆయనకు రక్షణ ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ఏమైపరచండి. సైలెంట్ కూర్చోకపోతే ఏమైంది? ఆమేన్. ఇది ఎంత గొప్ప భాగ్యం! పాటలు వాడలేడు, చర్చికి రాలేడు, కానుకలేమి ఇయ్యలేదు, ఉపదేశాలేమి వినలేదు, బాప్తిసాలు పొందలేదు, డైరెక్ట్ పరలోకాన్ని కొట్టేసిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది పాటలు పాడుతూ నరకం వెళ్ళిపోతారు. చర్చికి వచ్చిన చాలామంది నరకం వెళ్ళిపోతారు. దేశభాగంలో ఇచ్చి ఇయ్యనట్టున్న వాళ్ళు చాలామంది నరకం వెళ్ళిపోతారు. చర్చికి వచ్చిపోతున్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోతారు, వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ దొంగ దేనికి రాలేడు, కానీ గురి పెట్టిండు రక్షణ మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లయినా సరే నా దేవుని దగ్గర నేను రక్షణ పొందాలి. డైరెక్ట్ దేవునితో రక్షణ పొందిండు, కానీ మనుషుల రికమెండేషన్ ఏం లేదు. బోధలు చేసి బోధకుల దగ్గరికి వెళ్ళి ఈని, చర్చిల దగ్గరికి వెళ్ళి ఈని, డైరెక్ట్ యేసయ్య యొక్క లక్షణ. ఈరోజు చాలామంది దైవజనులు, నా ద్వారా నీకు స్వస్థత వచ్చింది, నా ద్వారా నీకు రక్షణ వచ్చింది, నా ద్వారా నువ్వు రక్షింపడ్డావు, నేను సువార్త ప్రకటిస్తే రక్షింపడ్డారని చెప్పుకుంటున్నారు. విశ్వాసులు కూడా అంతే. ఆయన నాకు బాప్తిసం ఇచ్చిండు, గాయన నా ఆత్మీయ తండ్రి, గీన నా పోషకుడు, గీన నా నాయకుడు, గీన నా యజమాని, నేను పౌలు వాడను, నేను కెపా వాడను, నేను అపొల్ల వాడను చెప్పుకుంటున్నారు. ఎవరు అపొల్ల, ఎవరు కెపా, ఎవరు పౌలు? క్రీస్తు మీ కొరకు మరణించాడు. క్రీస్తు వైపు చూడండి, యేసు వైపు చూడండి. దొంగ ఎవరి వైపు చూశాడు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసి రక్షణ పొందండి.
దేవునికి స్తోత్రం. మనం యేసు వైపే చూడాలి కానీ మానవుల వైపు చూడొద్దు. ఈ దొంగ మానవుల వలన రక్షణ పొందలే, మానవుల వలన దీవెన పొందలే, కేవలం యేసుక్రీస్తు ద్వారానే. మనుషుల వైపు చూస్తున్న వారికి ఈయనొక మార్గాన్ని చూపిస్తున్నాడు. మనుషుల వైపు చూడకుండి రోయ్, సిలువలో వేలాడిన యేసు వైపు చూడండి రోయ్. ఆమేన్. దొంగలో మంచి లక్షణాలు ఉన్నాయి, అతను రక్షింపడ్డాడు. ఓకే, అయితే దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన వాక్యం ఏంటంటే, పశ్చాత్తాపపడి మారు మనసు పొందిన ఎవరినైనా దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడు. క్షమించడానికి ఒక పద్ధతి ఉందయ్యా. మారు మనసు పొందితేనే క్షమిస్తాడు, లేకపోతే అస్సలు క్షమించాడు. చాలామంది నువ్వు క్షమించవచ్చు కదా, యేసుప్రభు వచ్చి లోకమంతా క్షమించిండు కదా, నీకు తండ్రి హృదయం లేదు, నీకు అమ్మ హృదయం లేదు, నీకు దేవుని హృదయం లేదు, నువ్వు అందరినీ క్షమించు. అరే, అందరినీ క్షమిస్తాం కానీ ఎలా క్షమించాలి? నువ్వు మారు మనసు పొందితే కదా క్షమించేది. లూకా శుభవార్త చూడండి ఒకసారి. లూకా శుభవార్త 17వ అధ్యాయము 3-4 వచనం చూడండి. ఎవరిని క్షమించమన్నాడు దేవుడు? చూడండి. ఉన్న మళ్ళీ అందరు తొవాంటి పెట్టలు అందరూ క్షమించుకోమంటే పిచ్చోలా? అర్థం పర్థం లేని క్షమాపణ ఎక్కడిది? చదవా. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు. మీ సహోదరుడు నీ ఎడల తప్పితం చేస్తే మారు మనసు పొందిన ఎడల క్షమించుము. చదువు. వాడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేస్తే 7 మార్లు నీ వైపు తిరిగి పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే అతను క్షమించాడు. మారు మనసు పొందిన వాళ్ళనా పొందిన వాళ్ళనా? అది క్షమాపణ అనేది. అది దొంగ సిలువలో మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, తమ పాపంలో ఒప్పుకున్నాడు, క్షమించిండు. రెండవ వాణి అంటే దేవుడు పక్షపాత? వాణెందుకు క్షమించలే? వాణ్ణి కూడా క్షమించవచ్చుగా. క్షమాపణ కలిగిన క్షమాహృదయుడు కదా దేవుడు, ప్రేమమయుడు కదా దేవుడు. రెండవ దొంగను ఎందుకు క్షమించలేదు? క్షమించడు. నువ్వు మారు మనసు పొందకపోతే, నీ బుద్ధి మార్చుకోకపోతే, నీ ప్రవర్తన సరిగా లేకపోతే క్షమించడు. క్షమించుకుంటా పో. నీకేమన్నా తాత సొమ్మ ఏంటిది క్షమాపణ అంటే? క్షమాపకు విలువ లేదా? అవును, దేవుడు అందరినీ క్షమిస్తాడు, కానీ అందరూ క్షమింపబడరు. దొంగని క్షమిస్తాడు, వ్యభిచారిని క్షమిస్తాడు, నరహంతకుని క్షమిస్తాడు, విగ్రహారాధికుని క్షమిస్తాడు, తాగుబోతుని, తిట్టుబోతుని, తిరుగుబోతుని, పనికి మళ్ళీ ఎవరినైనా దేవుడు క్షమించడానికి రెడీగా ఉన్నాడు. కానీ క్షమాపణ పొందేవారేరి? 1 యోహాను పత్రిక 1:9. తండ్రి కూడా క్షమించాడట. తండ్రి కూడా క్షమించడు. ఎప్పుడు క్షమిస్తాడు తండ్రి? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి. అదే అన్నమాట క్షమాపణానికి, క్షమించడానికి కొన్ని కారణాలు ఉండాలి. ఒట్టిగానే క్షమించుకోవడం పోతే కాదు. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడతారు. అందరినీ క్షమించాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమిస్తాం, అందరినీ క్షమిస్తాం. కానీ కొందరే ప్రేమించబడతారు, కొందరే క్షమింపబడతారు. దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని క్షమిస్తుండా లేదా? చెప్పరు? ప్రతి మనిషిని క్షమిస్తుండా లేదా? ప్రతి మనిషిని ప్రేమిస్తుండా లేదా? మరి అందరూ ప్రేమింపబడరే, అందరు క్షమింపబడరే. ఎందుకు నరకానికి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ గర్వం, వాళ్ళకు మారు మనసు లేదు, తగ్గించుకునే గుణం లేదు, పశ్చాత్తాపం లేదు. అందుకే క్షమింపబడరు, వదిలిపెట్టేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. అది రెండవ మాటలు ఉన్నటువంటి భావం. మూడవ మాట ఏంటంటే, బ్రదర్ చదివారు కదా, ఏమని? మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే కన్న తల్లిదండ్రులను సన్మానించమని దేవుడు చెప్పాడు. ఆయన చేశాడు, తన తల్లిని ఆదరించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆదరించి
అమ్మని ఓదార్చి తల్లిదండ్రులను సన్మానించి దేవుడు ఆ మార్గాన్ని మనకు కూడా చూపించాడు. నిర్గమకాండం 20 అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం అనుకుంటా. నిర్గమకాండం 20 అధ్యాయం 12వ వచనం, ఎఫెసీ 6 అధ్యాయం 3వ వచనం, మార్కు సువార్త 7 అధ్యాయం 11వ వచనం, సామెత 23-22వ వచనంలో తల్లిదండ్రులను సన్మానించు వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుటుంబ బాధ్యత ఇది. దేవుడు తన కుటుంబ బాధ్యతను భరించాడు, అర్థం చేసుకున్నాడు. కుటుంబ బాధ్యతను భరించాలి ప్రతి ఒక్కరు. తన కుటుంబాన్ని ఏలనివాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. 1 తిమోతి 5 అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, తన కుటుంబాన్ని సరిగా చూసుకొనని వాడు, భార్య పిల్లల్ని సరిగా పోషించని వాడు, తల్లిదండ్రులను సరిగా చూసుకొనని వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడు. ఏముందయ్యా? ఎవడైనా తన ఇంటి వారిని రక్షింపక, స్వకీయులను తన ఇంటి వారిని మంచిగా చూసుకోకపోతే, వాళ్ళని పోషించకపోతే ఆడు అవిశ్వాస కంటే చెడ్డవాడు అని ఆ సందేశాన్ని దేవుడు ఈ ప్రపంచానికి అందించాడు. ప్రతి కుటుంబము దీవించబడాలి, ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలి, ప్రతి కుటుంబంలోని యజమాని కుటుంబాన్ని పట్టించుకోవాలి, కుటుంబ బాధ్యత కలిగి ఉండాలి. అందరూ తల్లిదండ్రులతో పాటు భార్య పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకునేటువంటి కుటుంబీకులుగా ఉండాలని దేవుడు సందేశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ మాట, ఆవేదన. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మత్తయి సువార్త 27:46 వచనంలో ఈ మాట రాయబడింది. నా దేవా, నా తండ్రి, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచాడు? యేసుప్రభుని అన్నాడు విడవని దేవుడు. యేసుప్రభు అన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు, నేను ప్రార్థిస్తే నా తండ్రి జవాబిస్తాడు, తండ్రి నేను కలిసి ఉన్నామన్నటువంటి యేసుప్రభు ఈరోజు నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావు అన్నాడు. ఎందుకు విడిచాడు చెప్పండి? నీ కోసం, నా కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నిమిత్తమై, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించడం కోసం మన చేయి పట్టుకోవడానికి యేసయ్య చేయిని దేవుడు వదిలిపెట్టేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం, గలతీ 3వ అధ్యాయం 14వ వచనం, ఎఫెసీ 5వ అధ్యాయం 2వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం సెలవిస్తుంది, మన పాపము ఉదయం 9 గంటలకు సిలువ వేయబడి సాయంత్రం 3 గంటల వరకు సిలువలో వేలాడి, ఆ సిలువలో 7 మాటలను మన కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి ఆ 7 మాటలను మనకు ఆయన ఇచ్చి వెళ్ళాడు. ఆ 7 మాటలను మనము ధ్యానించుకుందాం. 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణమైన సంఖ్య అని మనము తెలుసుకోవాలి. పరిపూర్ణమైన సంఖ్య. 7 చాలా ఇష్టం. ఈ లోకానికి 7 అంటే ఇష్టం ఉండదు, కానీ దేవుని ప్రజలకు 7 అంటే చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు 7 అనే సంఖ్యను బైబిల్లో చాలాసార్లు ఎన్నుకున్నాడు, మాట్లాడాడు. మీరు గమనించవచ్చు, ఆది కాండంలోనే 6 రోజులు దేవుడు సృష్టిని చేసి 6వ రోజున మనిషిని చేసి 7వ రోజున విశ్రమించాను అన్నాడు. 7వ దినమును నేను ఆశీర్వదించాను, ఆ 7వ దినమును నేను పరిశుద్ధపరిచాను అన్నాడు. ఇక ముందుకెళ్తే నోహావుతో దేవుడు అన్నాడు, 7 దినములకు నేను వర్షాన్ని కురిపించి జల ప్రళయంలో రప్పించి ఈ భూమి మీద ఉన్న సమస్త జనులను తూడ్చేస్తాను అన్నాడు. జలప్రలయం వచ్చిపోయిన తర్వాత ఇంద్రధనుసును దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఎన్నడూ జలప్రలయం ద్వారా మనుషులను
ముంచివేయను అని ఒక నిబంధన చేశాడు. వర్షకాలంలో ఒక ఇంద్రధనుసు మనం చూస్తాం ఆకాశంలో. అది 7 రంగులు కలిగినటువంటిది, 7 కలర్స్ దాంట్లో ఉంది అని మనము గమనించాలి. 7 అనేటువంటి మాట బైబిల్లో అనేక చోట్ల రాయబడింది. 7 లేవికాండము 4వ అధ్యాయము 6వ వచనం, లేవికాండము 14వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాసి ఉందంటే 7 సార్లు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షించమని రాసి ఉంది. గొర్రెపిల్ల రక్తము 7 సార్లు ప్రజల మీద ప్రోక్షిస్తే వాళ్ళు పరిశుద్ధులవుతారని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, 7ని దేవుడు ఎందుకో మరి ఏర్పాటు చేసుకున్నాడు. 7 అంటే దేవునికి ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి 7 దేవుడు కోరుకున్నటువంటిది. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 40వ అధ్యాయం 22వ వచనం 26వ వచనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క మందిరానికి 7 మెట్లు ఉన్నట్లు బైబిల్ సెలవిస్తుంది. మందిరానికి ఎక్కిపోవాలంటే 7 మెట్లు ఆ మందిరానికి ఉన్నాయని మనం చూడొచ్చు. ఇలాగ 7 అనుకుంటూ పోవాలంటే చాలా సంగతులు రాయబడ్డాయి. నయామాన్ అనేటువంటి రాజుకు కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎలీషా అన్నాడు, నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు, అప్పుడు నీ దేహము పసిబిడ్డ దేహం వలె అవుతుంది అన్నాడు. ఆ రాజు ఈ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం 7 సార్లు మునిగినప్పుడు ఏమైంది? అద్భుతంగా స్వస్థత జరిగినట్లు మనం చూస్తున్నాం. 7లో ఏదో ప్రత్యేకత ఉంది. 7 అనేటువంటి సంఖ్య అది ఆశీర్వాదకరమైంది. బైబిల్లో 7 అనేటువంటి మాటలు చాలా ఉన్నాయి. యాకోబుకు వాళ్ళ మామ దగ్గర 7 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఒక బిడ్డనిచ్చిండట. ఇంకో బిడ్డ కావాలంటే ఇంక 7 సంవత్సరాలు ఉద్యోగం చెయ్యి అన్నాడట. అట్లా ఈ యాకోబు 7 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి 2 భార్య బిడ్డలను పెళ్లి చేసుకున్నట్టు మనం బైబిల్లో చూడొచ్చు. యోసేపు ఐగుప్తులో ఫరోకు కల వచ్చింది. ఏం కల వచ్చింది? 7 బక్క ఆగులు 7 బలిసిన ఆగులని మింగేసినాయట. ఆ కళ అర్థం తెలియక యోసేపుని పిలిపించి యోసేపుని అడిగితే యోసేపు అన్నాడు, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, అలాగే 7 సంవత్సరాలు సమృద్ధి పంట వర్షాలు కురవబోతున్నాయి అంటాడు. 7 బైబిల్లో అనేక చోట్ల 7 అని రాయబడింది. దేవుని గురించి రాయబడింది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 7కు చాలా ప్రాముఖ్యత ఉన్నది అని మనం గ్రహిస్తున్నాం. దేవుని 7 ఆత్మలు, 7 దీప స్తంభములు, 7 దీప సువర్ణ స్తంభములు, 7 పాత్రలు, 7 సంఘాలు, 7 దూతలు, 7 తెగుళ్ళు, 7 బూరలు, ఇలాగా బైబిల్లో 7 పెళ్ళి అయితే 7 అడుగులు వేయాలంట. వేస్తారా? మీరు వేసారా? పెళ్ళి చేసినప్పుడు ఎన్ని అడుగులు వేయాలి? 7. చచ్చిపోయినప్పుడు ఎన్ని అడుగుల స్థలం కావాలి? 7 అడుగుల స్థలం కావాలి. దేవుని బిడ్డలారా, 7 చాలా ప్రశస్తమైంది, ప్రాముఖ్యమైంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మాట్లాడిన మాటలు కూడా 7. ఈ 7 సంపూర్ణ సంఖ్య. మనుషులకు కావలసిన సద్బోధ సందేశం, అందరికీ కావలసిన సందేశం ఈ 7 మాటల్లో ఉంది. కాబట్టి ఈరోజు 7 మాటలను మనము వివరణగా వింటున్నాం, తెలుసుకున్నాం. నేను ఒక మాట ఈరోజు మీకు తెలియజేస్తా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము మనం పొందిన మరణం, మనుషులు పొందే మరణం లాంటిది కాదు. మనకొచ్చిన మరణం ఎలాంటిది? రోమా, మీరెవరు చదివే అవసరం లేదు కానీ 6వ అధ్యాయము 23వ వచనం, రోమా 5వ అధ్యాయము 12వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 17 మొదటి నుండి 17 వచనాలు మనము చదవచ్చు. కీర్తన 89, 48 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపం వలన వచ్చు జీతం మరణము అని రాసింది. అసలు మరణం ఎందుకు వచ్చింది? పాపం వలన వచ్చింది. ఎవరు చనిపోవాలి? పాపం చేసిన వాళ్ళు చనిపోవాలి.
ఇలాగైతే మరి యేసుప్రభు ఎందుకు చనిపోయాడు? యేసుప్రభులో ఏ పాపం లేదు కదా. యేసయ్యలో పాపం ఉందా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఈ ప్రపంచానికి ఆయన సవాల్ చేసిండు. దేవునిలో ఏ పాపం లేదు, దేవునిలో చీకటి లేదు. ఆయన పరిశుద్ధుడు, నిందారహితుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు, కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు లేనివాడు, దేవుడు చావు పుట్టుకలు లేనివాడు, పుట్టడు చావడు. మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయిందంటే పాపం ద్వారా చనిపోయాడా? ఈరోజు మనుషులు ఎలా చనిపోతున్నారు? పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోవడానికి కారణం ఏంటి? ఆయన పాపం చేశాడా? పాపం వల్ల వచ్చిన మరణం ఆయనకు వచ్చిన మరణము కానే కాదు. ఇదొక అద్భుతమైన మరణం, ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి మరణం. యేసుక్రీస్తు ప్రభు పొందిన సిలువ పైన పొందిన మరణము అద్భుతమైంది. యేసుప్రభు అంటాడు, నన్నెవరు చంపరు, నాకెవరు శిక్ష వేయలేదు, నన్ను చంపడానికి ఎవరికీ అధికారం లేదు, నాకు నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటాడు, నాకు నేనే ప్రాణాన్ని పెడుతున్నా, నన్ను చంపే అధికారం ఎవరికి లేదు. ఏమంటాడు ఆయన? ఎవరు నా ప్రాణం తీసుకోలేడు, ఎవరు నన్ను చంపలేరు. మీరు అనుకుంటారు ఆ రోజు యూదులు పరిసయ్యులు ప్రజలందరూ కలిసి యేసుప్రభుని సిలువకేశారు. సిలువలో నుండి దిగిరా, సిలువలో నుండి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నాడు దొంగ. యేసుక్రీస్తు ప్రభు రక్షించుకోవాలనుకుంటే క్షణం పట్టదు. యేసుప్రభే చావడానికి వచ్చాడు, ప్రజల కోసం చావడానికి వచ్చాడు. బైబిల్స్ వాక్యంలో ఇలా రాసింది చూడండి. యోహాను సువార్త 11:49, 53 వచనాల వరకు ఏముందంటే శుభ శుక్రవారం గురించి రాసింది. శుభ శుక్రవారం ఎందుకు వచ్చిందంటే ఈ వచనాన్ని బట్టి వచ్చింది. అక్కడ ఏం రాసిందంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోవడము ఉపయుక్తము. ఏముంది? యేసుక్రీస్తు చనిపోవడము, ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు చనిపోవడము ఉపయుక్తము. అది మంచి శుక్రవారం, ఇది మంచి రోజు. యేసయ్య మన కొరకు చనిపోయాడు, తనకు తానే చనిపోయాడు. ఎవరు ఆయనకు సిలువ వేయలే, తను వేయించుకోవడానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పాపం వల్ల వచ్చిన మరణం కాదు ఇది, కావలసి ఆయన మరణం పొందుతున్నాడు. మనం అర్థం చేసుకోవాలి, లేఖనాలను అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడడానికి జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయమైంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం, జగదుత్పత్తికి ముందే ఆయన బలి పశువుగా వధింపబడిన గొర్రెగా ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. ఎప్పుడు నిర్ణయమైంది? తరతరాలు శతాబ్దాలు మొదలుకొని యేసుక్రీస్తు మరణం గురించి ప్రవచనాలు ఉన్నాయి. తరతరాలుగా శతాబ్దాలుగా యేసుక్రీస్తు ప్రజల కొరకు మరణం పొందాలని ప్రవచనాలు రాయబడినాయి. కాబట్టి లేఖనములు నెరవేర్చడం కోసము యేసుక్రీస్తు మరణమయ్యడానికి ఆయన సిలువకెక్కాడు. ఎవరు ఆయనకు మరణము విధించలే. ఏం రాసింది? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో, భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవని పేరు రాయబడాలో. చూసారా? ఎప్పుడు ఈ గొర్రె వధింపబడిందంట? జగదుత్పత్తికి ముందే, సృష్టికి ముందే ఈ యేసుక్రీస్తు మరణించాలని రాసి ఉంది. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో రాసి ఉన్న మాట ఇంకేంటంటే, ఎబ్రీ పత్రిక 9:16 వచనంలో, మరణ శాసనము రాసిన వాని ప్రాణము తథ్యం, ఆవశ్యకం.
మరణ శాస్త్రం ఎవరైతే రాశాడో ఆయన మరణము ఆవశ్యకం కావాలి. మరణ శాస్త్రం రాసిన దేవుడు మరణించాలి కాబట్టి యేసు ప్రభు శిలువలో మరణించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరో పాపం ఆయనకు సిలువ వేశారని, కాళ్ళలో మేకులు కొట్టిరని పట్టుకొని గట్టిగా బంధించేసిరు. ఇక ఇడిపించుకునే శాత కాదు యేసుప్రభుకి. ఒకరోజు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురుని గద్దించిండు. పేతురు ఏం చేసిండు? యేసుప్రభును పట్టుకోవడానికి వచ్చిన బంట్రౌతుని చెవు తెగ నరికేశాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పేతురు ఆగు, కత్తితో సాధనం చేయకు. కత్తితో సాధనం చేయవాడు కత్తితోనే సస్తాడు. నేను కత్తితో సాధనం చేయడానికి రాలే, యుద్ధం చేయడానికి రాలే. నా కోసం నువ్వు హెల్ప్ చేయవలసిన అవసరం ఏం లేదు. ఒకవేళ నేను ఈ మరణం వద్దనుకుంటే క్షణంలో, ఇందాక ఎవరు చదివారు, ఒక దేవదూత వస్తే లక్షల మందిని చంపేస్తుంది. ఒక్క దేవదూత వచ్చినా లక్షల మందిని చంపేస్తుంది. మత్తయి సువార్త 26:53లో యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నా తండ్రిని అడిగితే 7,02,000 దూతలను పంపగలడు. మత్తయి సువార్త 26:53 సెలవిస్తుంది. పేతురు, ఒకవేళ నేను తండ్రిని వేడుకుంటే, తండ్రి వీళ్ళని చంపడానికి దేవదూతలను పంపమంటే ఆయన 7,02,000 దేవదూతలను ఇప్పుడే పంపించగలడు. ఇప్పుడే వీళ్ళందరినీ సంహరించగలడు. ఈ గెత్సేమనే తోటలో వీళ్ళందరినీ సమాధి చేయగలడు నా దేవుడు. నేను అనుకుంటే వీళ్ళందరినీ చంపేస్తా. ఎవరు నన్ను సిలువకేయలేరు, ఎవరు నన్ను బంధించలేరు, ఎవరు నాకు శిక్ష విధించలేరు. నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. 8,000 దూతలు వస్తారట. 7,02,000 దూతలు ఇప్పుడు అడిగితే నా దేవుడు పంపిస్తాడు ఈ సిలువ నుండి నన్ను విడిపించడానికి. ఎన్ని లక్షల దూతలు? 7,02,000 దూతలు పంపించగలడు. మరి ఒక్క దూత ఎంతమందిని చంపుతుంది? లక్షల మందిని ఒక్క దూతనే చంపుతుంది. మరి ఇన్ని దూతలు పంపించగలడు నా దేవుడు. నేను అనుకుంటే సిలువకి ఎక్కవలసిన అవసరం నాకు లేదు. కానీ ఇది ప్రవచనాత్మకమైన మరణం. ఇది జగదుత్పత్తికి ముందే నిర్ణయించబడినటువంటి మరణం. ఇది ప్రజల కొరకు, ప్రజల కళ్యాణం కోసం, ప్రజల పాప పరిహారం కోసం ఆ దేవుడు, ఆ రక్షకుడు, ఆ విమోచకుడైన యేసు సిలువలో మరణించాలి కాబట్టి ఆయన వచ్చాడు. మీకు ఒక చక్కటి విషయం కూడా చెప్తాను. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా అంతట నేనే, యోహాను సువార్త 10:18, నా ప్రాణం నేనే పెడుతున్నా అన్నాడు. ఏమన్నాడు? నా అంతట నేనే నా ప్రాణాన్ని అర్పిస్తున్నా. నన్ను ఎవరు చంపలే, ఎవడు నా ప్రాణం తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు గురించి ఏడవలసిన అవసరం లేదు. ఏడుపు ముఖం పెట్టుకొని కూసోకు. ఆయనకి ఎవరు బాధ పెట్టలే, ఎవరు శ్రమ పెట్టలే. పెట్టింది నువ్వే. ఎవరో కొట్టిరని, ఎవరో మొదలు దిగొట్టిరని ఏడుస్తున్నావా నువ్వు అసలుకి యేసుప్రభుకు ముళ్ళ కిరీటం పెట్టిందే నువ్వు. యేసుప్రభు కాళ్ళలో శీలలు కొట్టిందే నువ్వు. మేకులు కొట్టిందే మీరు ఏడవలసిన అవసరం లేదు. ఆయన కోసం కలకల పోవలసిన అవసరం లేదు. యేసుప్రభు అన్నాడు, నేనే పెడుతున్నా, నేనే తీసుకుంటా. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. యేసుప్రభు చివరిలో ఏమన్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను తీసుకో. ఇదిగో, తన ప్రాణాన్ని తను పట్టుకొని తండ్రికి అప్పగించినట్టుగా ఉంది ఈ మాట. ఇప్పుడు మన ప్రాణం మన చేతులు ఉందా? నీ ప్రాణాన్ని నువ్వు పట్టుకోగలవా? నీ ప్రాణాన్ని అప్పగించగలవా? నీ ప్రాణాన్ని తీసుకోగలవా? పెట్టుకోగలవా? నీకు శాత కాదు. ఇది ఎవరికి అసాధ్యమైన విషయమే. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఒక్కనికి సాధ్యం. తండ్రి, నా ఆత్మను ఇగో నీ చేతిలో. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మను తీసుకొని తండ్రికి ఇయ్యకపోతే 3 రోజుల దాకా చచ్చేవాడే కాడు. చావాలంటే 3-4 రోజులు పడుతుంది సిలువలో చావాలంటే. దొంగలు యేసుప్రభు కంటే ముందు సిలువ వేయబడ్డారు, వాళ్ళు ఇంకా చావలే. ముందు సిలువ వేయబడిన వాళ్ళు చావలేదు. వెనకసిరి సిలువ వేయబడిన యేసుక్రీస్తు వాళ్ళకంటే ముందు చచ్చాడు. ఎవరు చంపిరు?
తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించేశాడు, కన్ను మూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చావగలడు, బ్రతకగలడు. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగముల వరకు నేను సజీవుడనై ఉన్నాను అంటాడు. ప్రకటన గ్రంథం 1:18-19 మనం చూసినట్లయితే ఆయన మృతుడవ్వగలడు, సజీవుడవ్వగలడు, ప్రాణాన్ని తీసుకోగలడు, పెట్టగలడు. ఆయన సిలువలో మన కొరకు మరణించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నా ప్రాణాన్ని పెడుతున్నా, తండ్రి నా ప్రాణాన్ని తీసుకో. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగింది తెలుసా? మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. చూసారా యేసుప్రభు మరణం ప్రత్యేకత? ఒక మనిషి చనిపోయే మరణం కాదు ఇది. మనుషులందరూ పాపం చేసి చచ్చిపోతురు, నరకం వెళ్ళిపోతురు. యేసుప్రభు ఆ మరణం కాదు ఇది. ఇది ఒక అద్భుతమైన మరణం. ఇది దైవ చిత్తానుసారమైన మరణం. ఇది తరతరాల నుండి, శతాబ్దాల నుండి ప్రవచనాలు పలికినటువంటి ఆ ప్రవచనాలు నెరవేర్పు మరణం ఇది. ఇది జగదుత్పత్తికి ముందే నిర్ణయించబడినటువంటి మరణం ఇది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు మరణం పొందినప్పుడు మధ్యాహ్నం చీకటి అయిపోయింది, 3 గంటల వరకు కటిక చీకటి. ఇంకేం జరిగింది చూడండి, 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగెను. అనేక మంది పాపులకు, ప్రజలకు దేవుని దగ్గరికి రానీకి ఒక త్రోవ ఏర్పాటైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చావకముందు ప్రజలు డైరెక్ట్ దేవుని దగ్గరికి రానీకి వీలు లేదు. తండ్రి, అబ్బా, నాయనా అని పిలవనీకి అధికారం లేదు. కానీ ఇప్పుడు దేవుడు ఆ అవకాశాన్ని మనందరికి ఇచ్చాడు. దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగిపోయింది. అనగా ఏమంటాము? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, డైరెక్ట్ తొవ్వ ఏర్పడ్డది. ఒకప్పుడు ప్రజలు ఆభరణంలో మాత్రమే రావాలి. గంగాలం ఉంటుంది, అక్కడనే ఉండాలి ప్రజలు. పరిశుద్ధ స్థలంకి రానికి వీల్లేదు. ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి అసలుకి పోనీకి వీల్లేదు. ఒక సేవకుడు మాత్రమే పోవాలి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి, అది కూడా సంవత్సరానికి ఒకసారి. ఆ సేవకుడు సంవత్సరానికి ఒకసారి పోవాలి కాబట్టి ఒకవేళ ఆ సేవకుడు అపవిత్రుడై ఉంటే సస్తాడు అక్కడనే. అందుకనే ఆయన నడుముకు ఒక తాడు కడతారు. ఇప్పటి వరకు సిఎస్ఐ గురువులు ఆ గుర్తును మనకు చూపిస్తారు. ఆ గురువులను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సిఎస్ఐ గురువుల నడుముకు ఏముంటుంది? పాస్టర్ల నడుముకు తాడు ఉంటుంది. ఎందుకు ఆ తాడు మీకు తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఉంటాడు కాబట్టి వీళ్ళు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. కాబట్టి ఒకవేళ ఈ గురువు అపరిశుద్ధుడిగా ఉంటే, పాపాత్ముడై ఉంటే అల్ల కోంగానే సస్తాడు. మరి సచ్చినోని ఎవరు తేవాలి? తేనీకి పోతే వాడు చేస్తాడు. అందుకని ఒక తాడు కట్టి పెట్టిర్రు ముందే గుంజుకోవడానికి, సమాజానికి. అప్పుడు అట్లుండే. యేసుక్రీస్తు సావక ముందు ఇవన్నీ ఉండే, కానీ ఇప్పుడు లేవు అవి. అందుకే డేవిడ్కి అక్కడ వాడండి అంటే డైరెక్ట్ వీడికి వస్తారు. వీళ్ళకొకటి మంచి పులిపీఠం పెట్టి పాడండి అక్కడ అంటే వీడికి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది, మరి దేవుడు ఇచ్చిండు. మరి హల్లెలూయా. ఇది అందరిది, ఇది అందరికీ ఇది వాడుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత అనేది ఏం లేదు, మనందరం సమానమే. దేవాలయం తెర పైనుండి 2గా చినిగిపోయింది అంటే అర్థం ఏంటంటే ప్రజలందరికీ దారి ఏర్పడ్డది. అందరూ వచ్చి యేసయ్య దగ్గర మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు. అందరికీ అవకాశం ఉంది. అందరూ నోరిప్పి దేవుని మాట్లాడవచ్చు. అప్పుడేమో దేవుని నామం ఉచ్చరించడానికి వీల్లేదు. సేవకుడే చేయాలి, వీళ్ళు చేయించుకోవాలి. సేవకుడే వచ్చి ప్రార్థన చేయాలి, వీళ్ళు చేయించుకోవాలి. కానీ ఇప్పుడు మీరు డైరెక్ట్ దేవునితో మాట్లాడుకోవచ్చు. ఇర్మియా
3:33, 33:3. డైరెక్ట్ కలెక్షన్ మీ అందరికీ. దేవునితో మాట్లాడుకోవచ్చు, దేవునితో సహవాసం చేయొచ్చు, మీ కష్ట దుఃఖాలు దేవునితో చెప్పుకోవచ్చు. ఈరోజు దేవాలయపు తెర చినిగింది, త్రోవ ఏర్పడింది, సమస్త జనులు యేసయ్య దగ్గరికి రావచ్చు. యేసయ్య చనిపోయినప్పుడు దేశమంతా చీకటి కమ్మడము, దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినగడము, మూడవది భూమి వణికెను. ఏమైందంటే ఆయన చనిపోయినప్పుడు భూమి గజ 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 వణికింది. ఎన్ని బిల్డింగ్లు కూలిపోయినాయో తెలియదు ఆ రోజు. ఈరోజు ఒక్కొక్కసారి న్యూస్లో వింటున్నాం కదా, అక్కడ భూమి కదిలిందంట, బిల్డింగ్లు కూలిపోయినాయంట. మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు, ప్రాణాన్ని అర్పించినప్పుడు భూమి గజగజ వణికిందట, దేశమంతా చీకటి అయిందంట, దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగిందంట అని రాసింది.